వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాను ముంబైకి రాను రాను బొంబాయికి రాను అనే పాటతోటి కుర్రకారును ఉర్రు తొలగించినటువంటి వ్యక్తి అదేనండోయ్ రాము రాథోడ్. పాలమూరు వాసి, మహబూబ్ నగర్ ముద్దుబిడ్డ. ప్రస్తుతం రాము రాథోడ్ బిగ్ బాస్ షోలో ప్రవేశించాడు. బిగ్ బాస్ షోలో ఆట ఆడుతున్నాడు. ప్రస్తుతం రాము రాథోడ్ ఇంటి దగ్గర ఉన్నాం. రాము రాథోడ్ గురించి అదేవిధంగా కుటుంబ సభ్యుల్ని పలకరించేటువంటి ప్రయత్నం చేద్దాం. నేను మీకు చూపిస్తాను, మీరు రండి చూద్దాం. ప్రస్తుతం బిగ్ బాస్ షోలో ఆట ఆడుతున్నటువంటి రాము రాథోడ్ ఒక ఇంటి దగ్గర ఉన్నాం. వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు. ప్రస్తుతం అమ్మ నాన్నతో మాట్లాడి మరిన్ని విషయాలు రాము రాథోడ్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అబ్బాయి బిగ్ బాస్ షోలో ఆట ఆడుతున్నాడు, ఎలా ఉన్నాడు? ఎట్లా అనిపిస్తుంది? చూస్తుండా మంచిగా ఆడుతున్నాడు, కానీ జర యాక్టివ్గా లేడు, డల్గా ఉన్నాడు నిన్న. మన ఎందుకంటే ఆయనకు హెల్మెట్ చేసిండ్రు కదా, అందుకొరకు అదే నామినేషన్ చేసిండ్రు కదా, అందుకొరకు జర్ర ఇది పెడతారు తిడతారు. ఇంకా ఆయన మంచిగానే ఆడుతున్నాడు, మంచిగానే గేమ్ ఆడుతున్నాడు, మంచిగానే అందరితోనే మంచి కలిసిమలిసి ఉంటున్నాడు, అందరితోనే కూర్చుంటున్నాడు, అందరితోనే ఉన్నాడు, మంచిగానే చేస్తున్నాడు. ఇంకా మంచిగా ఆడి మంచిగా గెలుచుకొని రావాలి, ఇంకా ఆడాలి ఆయన, ఇంకా ఆడాలి, ఇంకా మంచిగా డల్లు ఉండకుండా మంచిగా ఆడాలి అని కోరుకుంటున్నా. నేను మనసు పూర్తి కోరుకుంటుండా, నా కొడుకు గెలిచి రావాలి, కప్పు తీసుకురావాలి అని కోరుకుంటుండా. అంటే బిగ్ బాస్ షోలోకి రాము వెళ్తాడు అని మీరు ఏమైనా ఊహించారా ఇంతకుముందుకు? అట్లా ఎప్పుడు అనుకోలే, ఎప్పుడు అనుకోలే. నా కొడుకు పాట షూటింగ్ ఇవి చేసుకుంటున్నాడు కదా, ఇంకా బిగ్ బాస్ ఎప్పుడు వెళ్తాడని మేము ఏం అనుకోలేదు, ఎప్పుడు ఏం అనుకోలేదు. ఇంకా సడన్గా ఇక ఒకసారి చెప్పిండు మాకు, అమ్మ మీ ఇట్లా బిగ్ బాస్ నుంచి ఫోన్ వచ్చింది, నేను బిగ్ బాస్ వెళ్తున్నాను అంటే, ఏమన్నా ఏం వెళ్ళకు అని అన్న కూడా. నేను ఒక మాట అన్న, వద్దు పోక అని చెప్పిన. అయినా నేను పోతా అమ్మ, నాకు సార్ పిలుస్తున్నాడు, నేను పోతా అని అంటే, సరే బిడ్డ నీ పోయిరా, నీకు ఎప్పుడు పోతా అని మనసు వారిందో పోయిరా, మంచిగా పోయి గెలిచి రావాలి, కప్పు గెలుచుకొని రావాలని చెప్పిన. సరే అమ్మ పోతా అని అన్నాడు. ఇక పోయిండు మంచిగా. రాను బొంబాయికి రానటువంటి పాటతోటి చాలా మంది యువకుల్ని కావచ్చు, కుర్రకారుని అందరినీ కూడా ఉర్రు తొలగించాడు పాటతోటి. అసలు ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ పల్లెకి వెళ్ళినా కూడా ఇదే పాట మారుమోగుతుంది. ఈ పాట తర్వాతనే బిగ్ బాస్ షోలకి అవకాశం వచ్చింది. ఎలా అనిపిస్తుంది మీకు ఒక తల్లిదండ్రులుగా? సంతోషం అనిపించింది. నా కొడుకు నాకు మంచిగా నాకు అంత వరం ఇచ్చిండు దేవుడు అని మేము మంచిగా చాలా హ్యాపీగా ఉన్నాము, సంతోషంగా ఉన్నాం. చాలా బీద పరిస్థితి నుంచి వచ్చినాం మేము. చాలా అంటే చాలా ఉప్పర్ పండ్లకు పోయి ఇక్కడ పోయి అక్కడ పోయి చాలా తిప్పల పడ్డాము. నా కొడుకుకు దేవుడు నాకు వరం ఇచ్చిండు. నాకు ఇప్పుడు ఈ దినంలా కూర్చొని తినాలి, మా అమ్మ నాయన తిప్పల పడకుండా మస్తు తిప్పల పడ్డారని నా కొడుకుకు నాకు వరం ఇచ్చిండు. నాకు మంచిగా పెట్టుకొని మాకు ఇద్దరికి మంచిగా చూసుకుంటున్నాడు, అందరికీ చూసుకుంటున్నాడు, ఇంట్లో అందరికి చూసుకుంటున్నాడు. ఆయన తిప్పల పడుతున్నాడు. ఆయన చాలా బాధలు అంటే ఇట్లే కష్టపడాలి అని కష్టపడుతున్నాడు, అన్నిట్లా చూడాలి అని పోతున్నాడు. అంటే రాము గురించి ఏం చెప్తారు? రాము ఎలా ఉండేవాడు చిన్నప్పటి నుంచి? తన మనసత్వం ఎట్లా ఉండేది, ఏ విధంగా ఉండేది? చిన్నగా ఉన్నప్పుడు అయితే ఇక ఆయన ఈడాడ మాకు మేము ఇంకా ఆయనకు చదివి ఇంటికాడ పెట్టిపోయినాం. నా 5 మంది పిల్లలకి ఇంటికాడ పెట్టిపోయినా. ఇంకా మేమిద్దరం వెళ్ళినాం పూనా బొంబాయికి, ఇక్కడక్కడ ఉప్పర్పానికి ఇక్కడక్కడ వెళ్ళినాం. ఇంకా వాళ్ళకు 5 మందికి ఇండ పెట్టిపోయినా. వాళ్ళకు నేను అక్కడ నుంచి ఎన్నో డబ్బులు పంపిస్తుంటే ఇంకా వాళ్ళు చేసుకొని తిన్నారు, ఈ స్కూల్కి పోయినరు. ఇంకా మా రాముడు చిన్నగా ఉండే, ఇంకా దూళ్ళకాడికి ఈడికాడికి ఇంకా ఇట్లా ఒకనాడు ఓ ఇసుకలం, ఒకనాడు అక్కడ దూళ్ళకాడికి పోను, ఇక్కడ పోను అక్కడ పోను, ఇంకా ఇట్లా డ్యాన్స్ చేసుకుంటా పాటలు పాడుకుంటా ఇది చేసుకుంటా తిరిగిండు. ఇంకా ఒకనాడు నేను వద్దు, నేను ఎందుకు వాడతావు, ఇట్లా ఎందుకు చేస్తావు బిడ్డ, నీకు ఎందుకు ఇట్లా ఇది ఎడుతున్నావు అంటే, లేదమ్మా అని అంటే కూడా ఈయన లేడు, ఈయనకుండా పోయిండు మంచిగానే. ఇంకా చిన్నగున్నప్పటి నుంచే చేసిండు, మంచిగా చేసిండు. ఇంకా అక్కడ సత్యం సార్ అని, పోలీస్ సత్యం సార్ అని ఉన్నాడు అక్కడ. ఆ సారు ఒక 8 ఏళ్ళు పిలుచుకుపోయిండు, తోలుకుపోయిండు. ఆయనతోనే పెట్టుకొని బాగా నేర్పించిండు. ఇలా అన్నేమనే కూడా నా కొడుకు కూడా ఇది చేసిండు, బాగా ఎంకరేజ్ చేసిండు. ఆయనే పెట్టుకొని ఇంకా మంచిగా ఆయనకు నేర్పించి తోలిచ్చిండు. అన్ని పోరాన్ని తోలుకపోతుండే ఆయన, తోలుకపోయి మంచిగా చేసి తోలిచ్చిండు మా ఇంటికి. అంటే ఈ పాటలతోనే చాలా అందరికి ఫేమ్ అయిపోయిండు, తెలిసిపోయిండు రాము రాథోడ్ అంటే పాటలతో. అంటే పాటలు చిన్నప్పటి నుంచి పాడేవాడా? చిన్నప్పటి నుంచి చిరంజీవి పాటలు, నాగార్జున పాటలు, ఇంకా ఆయన ఏమన్నా పర్బాస్ పాటలు, బాలకృష్ణ కొడుకులేడా ఆయన పాటలు, ఇవన్నీ పాడేటోడే. ఎప్పటికీ పాడుకుంటానే ఉంటుండే. బాత్రూమ్కి పోయినా ఎక్కడ పోయినా కూడా పాడుకుంటానే
పాట పాడుకుంటాం ఏం లోలి చేసుకుంటా ఉంటావు రాముడు అంటే కూడా నీకేం తెలుసు నీ అమ్మ నీకేం తెలుసు పాటలు ఎంతమంది పాడుతున్నారు అన్ని వాళ్ళు నాకు ఫేమస్ హీరోలు నాకంటే ఫేమస్ వాళ్ళ పాటలు నేను పాడితే నీకేమైందని దాన్ని తిడుతుండే. అటు మీరే చెప్పారు పొలాల్లోకి వెళ్ళినప్పుడు పాటలు పాడేవాడు ఏమి రాముడు అని మీరు అనేటువంటి ఏం పాటలు అనేటవాళ్ళు అంటే ఇంట్లో కూడా పాటలు పాడేవాడా ఎలాంటి పాటలు పాడేవాడు రాము? ఇవే సినిమా పాటలే సినిమా పాటలే వాడేటోడు ఇక ఎక్కడ తిరిగి నా గద్దర్ లేకుండేనా గద్దర్ పాట అది మనం అది గొంగడేసుకొని పాడతాడు చూడు అమ్మ పాట అదే పొద్దు ఓడిసే ఆ పొద్దు ఓడిసే పాట చాలా పాడుతుండే చూడు ఎక్కడ తిరిగి ఆ పాట ఇక్కడ గొంగడి వేసుకుంటుండే మన పంచ కట్టుకుంటుండే అదే పాట పాడుతుండే ఇంట్లో డ్యాన్స్ చేస్తుండే మమ్మల్ని చూపిస్తుండే ఇట్లా గద్దర్ అనేట ఆయన ఇట్లా వాడిండమ్మా ఇట్లా ఫేమస్ వెళ్ళిండు జానపదాల పాటలు బాగా పాడాలి నీకు తెలియదమ్మా అన్ని ఏమిటికన్నా ఛాన్స్ వస్తుంది మనకు రాదని మనం ఇట్లా కూర్చుంటే కాదు అని అంటుండే మాకు. అంటే మొదటి నుంచి కూడా కష్టపడేవాడే ఇక మాకు ఇది నలుగురికి కరుణ వచ్చింది ఇంట్లో మా వాళ్ళకు నేను నా రాముడు ఇద్దరమే ఉన్న బయట నా పెద్ద కొడుకు పెద్ద కోడలకు ఈయనకు నడిపేనకు నలుగురికి వచ్చింది చూడు నలుగురికి వస్తే కూడా బండి దుబ్బుడ బండి ఉండే మా తోన బజ్జీల బండి ఆ బజ్జీల బండి తీసుకుపోయి ఇక్కడక్కడ ఊర్లో పోటీ పోయి కూరగాయలు అమ్ముకొని తెచ్చి పెట్టిండు చూడు అందరికి బతికిచ్చిండు ఆ టైంలో. అంటే ఇప్పుడు రాము ఇంత పేరు వచ్చింది ఇంత ప్రఖ్యాతిగాంచిండు రాము అంటే ఇప్పుడు చాలా మంది యువకులు కూడా ఆనందపడుతున్నారు. అసలు ఇది అంతా చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? మాకు మంచిగా అనిపిస్తుంది మా ఊరోళ్ళు కూడా ఎందుకంటే మా ఊరు పిల్లాడు గెలిచాలి రావాలి అని ఉంది మా ఊరోళ్ళకు కూడా ఎవరేం మాకేం లేదు అట్లా మంచిగా ఉండరు మా ఊరోళ్ళు మేము కలిసి మంచిగా ఉంటాము ఒక్కరు ఇంటికి ఒకరు పోతాము మా ఇంటికి వాళ్ళు వస్తారు వాళ్ళ ఇంటికి మేము పోతాము కోలాటం టీం వాళ్ళు మా రాముడు వస్తే ఊరికొస్తారు మా రాముడికి పిలుస్తారు మాట్లాడతారు కోలాటం నేర్పించినందుకొరకు భజన కూడా పోయిండు భజనకారులు కూడా అట్లా పానం చేస్తారు వినాయకుడు కూర్చొని పెడితే దుర్గమాతను కూర్చొని పెడితే మంచిగానే పిలుస్తారు మంచిగానే మాట్లాడతారు అందరు మంచిగానే ఉంటారు మాతోన వాళ్ళతోన మేము మంచిగా ఉంటాము పొలాలు ఒక్కతో ఉండయి మావి ఇండ్లు కూడా కలిసి మలిచి ఉండయి ఇంకా వాళ్ళ పెండ్లికి మేము పోతాము మా పెండ్లికి వాళ్ళు వస్తారు మంచిగా చూస్తారు మాకు కూడా ఊరోళ్ళు కూడా మంచిగానే చూస్తారు మా ఊరోళ్ళు కూడా ఎప్పుడేం అన్యాయం లేదు మాకు. మీరు చెప్పండి మీరు రాము తండ్రి మీరు బయటికి వెళ్తుంటారు సహజంగా ఎక్కువగా తిరుగుతుంటారు గ్రామాల్లో కూడా రాము వాళ్ళ తండ్రి అని ఉడక కొన్నిసార్లు సందర్భాలు అంటుంటారు మీకు ఎలా అనిపిస్తుంటుంది రాము వాళ్ళ తండ్రి అనగానే? నాకు మంచిగా అనిపిస్తుంది సంతోషం హ్యాపీగా అనిపిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది. నీ కొడుకు హైలైట్ పేరు తెచ్చిండు అని అంటారు అయినా నాకు హ్యాపీగా ఉన్నా మంచిగానే ఉంది సంతోషం చాలా సంతోషం. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆయన ఆటలు ఆడిండు పాటలు పాడిండు అన్నీ రాసిండు పాడిండు డ్యాన్సులు చేస్తున్నాడు. ఇక మేమేమో ఇక కాపుదనం చేస్తాము మాకేం తెలియదు మాకేం చదువు రాదు. ఇక ఆయన మొత్తం చదివించిన 12 వరకు చదివించి మా ఊరోళ్ళు కూడా మంచిగానే హెల్ప్ చేసిండ్రు పాటలు పాడిండ్రు ఇక్కడ షూటింగ్ కూడా చేసిండ్రు మంచిగా భూత్పూర్ వాళ్ళు కూడా మంచిగానే చేసిండ్రు అందరు హెల్ప్ చేసిండ్రు మంచిగా చేసి రాము ఇట్లా అయితే ఇట్లా మొత్తం ఈడ ఆయన ఉన్నాడు చూడు ఏం పేరు ఆయన పేరు ఇడిగాయన ఆయన ఇక వాళ్ళు అందరూ పెద్దోళ్ళు బసవరాజుకి ఇట్లా అందరూ మంచిగా ఈడ శ్రీనివాసరెడ్డి వాళ్ళు కూడా మంచిగా చెప్పిర్రు సత్యనారి వాళ్ళు మంచిగా చెప్పిర్రు నీ కొడుకు మాత్రం హైలైట్ పోతాడు అని చెప్పిండ్రు. నీ కొడుకుకు బుర్ర చాలా ఉండదు మంచిగా ఉండదు ఓన్ టాలెంటే ఏర్పాటు ఉండదు మంచిగా ఎదుగుతాడు మంచిగా అవుతాడు అని కూడా చెప్పిర్రు ఊరోళ్ళు కూడా. వాళ్ళు ఇప్పటికీ మంచిగానే వాళ్ళు ఎత్తుకుంటారు వస్తే ఓ ఈయన ఎమ్మెల్యే అయితే పూరా ఆలయకర్ రెడ్డి ఆయన అయితే పూరా సంకలు పెట్టుకుంటాడు ఏం రావు ఏంది ఏ కథ అని ఓ అబ్బా భలే మంచిగా పెట్టుకుంటాడు. ఈడ అప్పుడప్పుడు వస్తుండే కదా ఎమ్మెల్యే మా ఊరికి ఊరికాడికి ఇప్పుడు మంచిగా చెప్తుండే ఆయన చెప్పి ఎత్తుకుంటుండే మంచిగా. అంటే ఇంత ముందుకు బిగ్ బాస్ షోలో ఫస్ట్ టైం ఫోన్ వచ్చింది రాముకి రాగానే మీకు చెప్పాడా మీకు ఏమనిపించింది అప్పుడు రాము ఏం చెప్పాడు బిగ్ బాస్ షో నుంచి ఫోన్ రాగానే? బిగ్ బాస్ నుంచి ఫోన్ రాగానే నాయన ఇట్లా బిగ్ బాస్ నుంచి ఫోను నాగార్జున ఫోన్ చేస్తున్నాడు ఇంకా బిగ్ బాస్ నీకు రావలే రాము అన్నాడు. అంటే ఇంకా అంతటనే అక్కడ పోయాడు దుబాయ్ పోయాడు ఆయన దుబాయ్ పోయి వచ్చి కచేరీ ఇక దుబాయ్లో కూడా మాట్లాడిండ్రు ఏందో ఇంకా తెలవలేదు అని అంటుండే ఆయనకు అంటుంటే ఇదే వార్తల్లో అంటుండే అన్నప్పుడే ఇక
ఈడికి వచ్చిండు. ఈడికి రాందాడే ఇక మాకు చెప్పకుండా పోయాడు. నేను పోతున్నా అని చెప్పి ఎలికచిరి చెప్పాడు. మాకు తెలియదు. ఇక పోందాడే బిగ్ బాస్లో అంతా ఎంట్రీ ఇట్లా అంతా చూపించాడు. చూపిస్తే ఇంక మాకు సంతోషం అనిపించేది. ఇక మంచిగా పోయినప్పుడు మంచిగా గెలిచి రావాలి, మంచిగా పాటలు అంటే ఇప్పుడు అందరితోనే కలవాలి, అందరితోనే మంచిగా ఆడుకోవాలి, మంచిగా గేమ్ ఆడాలి, మంచిగా హుషారుగా ఉండాలి, ఇంకా మంచిగా మనం కొప్పు గెలుచుకొని రావాలన్నట్లు మాకు కోరిక ఉంది. ఇక కోరిక అయిన తర్వాత ఇప్పుడు మన ఇంటికి వస్తాం కదా, ఇక సీజన్ మొత్తం అయిపోవాలి. సీజన్లో మొత్తం కలిసిమలిసి ఉండాలి, మంచిగా గేమ్ ఆడాలి, హుషారుగా ఉండాలి అని కూడా మేము కోరుకుంటున్నాం. అమ్మ మీరు చెప్పండి, రాము బిగ్ బాస్ షోకి వెళ్ళేటప్పుడు ఫోన్ చేశాడు, ఏం చెప్పిపోయాడు మీకు చివరిగా స్టార్టింగ్లో? అమ్మా నేను ఇంకా బిగ్ బాస్ పోతుండా, మేము వస్తాం బిడ్డ ఆడికి, మేము సగదోలేనికి వస్తామంటే ఇంకా నీకు రానియరు, గేట్ బయట ఉంటారు మీరు, ఇంకా నేను వెళ్ళిపోతుండా ఆడ వరకు గేట్ లోపల పోయే వరకు, లోపలికి ఎంట్రీ తీసుకునే వరకు మాకు దాంట్లో చూపించిండ్రు, వీడియో కాల్లో చూపించిండ్రు. ఇంకా ఏడుస్తుంటే మేము ఏడవకమ్మా, నేను అక్కడనే ఉండనులే, నేను 3 నెలలకు వస్తా, నీకు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నీ ఆశీర్వాది నాకు అని అంటే, సరే బిడ్డ నీ పోయిరా, మంచిగా పోయిరా అని ఇంకా నేను చెప్పి దోలిచ్చిన. ఫస్ట్ కళ్యాణ్ కీస్కు దండాలు పెట్టాలి, ఆయననే మా పాటకు హిట్ చేసిండు. ఇంకా వల్లి మా పాటలారు పాటకు ఆయన కూడా మంచోడే. ఇంకొక ఆయన ఛానల్ చూసుకుంటారు, ఆయన పేరు నాకు జర వస్తలేదు. ఇంకా ఆయన కూడా మంచోడే. ఆయన చేసి ఆయన చేతిలో ఉంది మా ఛానల్, నా కొడుకు ఛానల్ ఆయన చేతిలో ఉంది. చాలా మంచిగా ముగ్గురు చాలా మంచిగా చూసుకుంటారు నా కొడుకుని, అంత మంచిగా చూసుకుంటారు. కళ్యాణ్ కేసు అదే ఆయన మ్యూజిక్ కొట్టేట ఆయన, ఇంకా ఆయననేమో ఛానల్ చూసుకుంటాడు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ షోలోకి వెళ్ళిపోయాడు, ఆట ఆడుతున్నారు, మీరు చూస్తున్నారా బిగ్ బాస్ షోని? చూస్తున్నాం, ప్రతిరోజు 24 గంటలు చూస్తున్నా. 24 గంటలు ఏం చేస్తున్నాడు, ఎట్లా చేస్తున్నాడు, ఏడో కూర్చో. ఏమనిపిస్తుంది రాము అక్కడ ఆట ఆడుతున్నటువంటి విధానమో దాన్ని బట్టి అక్కడ ఉండండి ఏమన్నా? ఇప్పుడైతే మంచిగా హుషారుగానే ఉన్నాడు, మంచిగానే ఉన్నాడు, మంచిగానే తిరుగుతున్నాడు, మంచిగానే యాక్టివ్గా ఉన్నాడు. ఇప్పుడు మంచిగానే ఉన్నాడు. అంటే రాము షోలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు షో చూస్తుంటారు రోజు, ఏమైనా ఇబ్బందులు పడ్డప్పుడు రాము అక్కడ ఆట ఆడుతున్నప్పుడు ఏమాడుతాడు, మీకు ఎట్లా అనిపిస్తుంది ఒక తల్లిగా? ఫస్ట్లో అయితే ఒక టాస్క్ తీసుకున్నారు కదా, అది షీకుల టాస్క్ తీసుకున్నాడు కదా, అప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా వెనకసిరి ఏమో అది అది తానం చేసుకుంటా వాళ్ళు నీళ్ళు పాటలు పాడుకుంటూ ఉంటారు చూడు, ఆడ కూడా కడుపు కాడ అది ఇట్లోటి చీకులది ఉంటుంది, కడుపు బాగా ఒత్తుకోపోయింది, అప్పుడు బాధ అనిపించింది. ఇంకా తతిమ టాస్క్లు అయితే జర మంచిగానే ఆడుతున్నారు. అంటే ఆ రాము అట్లా ఇబ్బందులు పడుతున్నప్పుడు నా కొడుకు ఇబ్బంది బట్టలు విండాను, ఇంకా ఏడుపు వచ్చింది, ఇంకేం చేస్తాం, ఇంకా అట్లా ఉంటుంది టాస్క్. దాంట్లో నీవేం బాధపడకూడదు, నీవు ఏడవకూడదు, నీవు ఏడిస్తే నీ కొడుకు మంచిగా అనిపించేది, నీవు ఏడవకు అని ఇంకా అందరు మాకు హిమ్మత్ ఇచ్చిండ్రు. ఆ టాస్క్ ఉంటుంది అట్లా అని చెప్పిండ్రు. మీరు చెప్పండి, ఆ షోలో ఆడుతున్నాడు, చాలా ఇబ్బందులు పడుతున్నాడు, కొన్నిసార్లు చాలా ఆనందంగా కూడా కనిపిస్తుంటాడు. అసలు ఒక ఆ బాధ అక్కడ కష్టపడుతున్నప్పుడు రాము ఇంత కష్టపడుతున్నాడా అని మీరు కల్లారా టీవీలో చూస్తున్నారు, షోలో చూస్తున్నారు, మీకేమనిపిస్తుంది? మాకు జర బాధనే అనిపిస్తుంది. అంత కష్టపడుతున్నాడు అంటే బయట కష్టపడలేదు, ఎప్పుడు ఇట్లా ఒక పని కూడా చెప్పలేదు ఆయనకు. అట్లాంటిది పోయి బిగ్ బాస్లో పోయి పూరా కష్టం అంటే పూరా ఇంకా కష్టం చేస్తున్నాడు అంటే ఇంకా చెప్పు, ఇక జర బాధనే. ఇక మంచిగా ఆడేటప్పుడు సంతోషం ఉంటుంది, మంచిగా ఆడుతున్నాడు, పాడుతున్నాడు, అక్కడిక్కడ మందితో మాట్లాడుతున్నాడు, ఇక మంచిగానే చేస్తున్నాడు. నాకేమంటే పోయినా బిగ్ బాస్ పోయిండు, మనకు గెలిచాలి, మనం మంచిగా రావాలి, మన మందికి పేరు రావాలి, మన ఊరికి పేరు రావాలని నేను కోరుకుంటున్నా. ఈ జనాలకు ఒక మాట చెప్తా, మా కొడుకుకు నాకు ఆయనకు ఓటు వేయాలి, మిస్కాల్ ఇవ్వాలి, ఖాళీ మిస్కాల్ ఇస్తే ఆయన బిగ్ బాస్లో వాడికి పడుతుంది, మంచిగా రావాలి, పేరు మంచిగా రావాలి, పేరు పైకి ఉండాలని నేను కోరుకుంటున్నా. జనాలకు అందరికీ నమస్కారం. మీరేం చెప్తారు రాము దాంట్లో నుంచి, రాము ఆట ఆడుతూ ఆ విధానం గురించి కావచ్చు, అక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, అక్కడ లోపల చాలామంది రాముతో పాటు కూడా చాలామంది ఆట ఆడుతున్నారు, దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇంకా దాంట్లో అంటే ఇంకా అందరికి అతి పోటీ ఉంటుంది, నేను గెలుస్తానా నీవు గెలుస్తావా, నేను గెలుస్తానా నీవు గెలుస్తా అని పోటీ ఉంటుంది. అది నాకు అర్థమైంది. అది ఎందుకంటే అందరు గెలుచుకున్నాలనే పోతారు కదా, అందరు గెలుచుకున్నాలనే పోతారు. నేను కప్పు తీసుకురావాలి, నేను కప్పు తీసుకురావాలనే పోతారు.
అందరు తీసుకొస్తారు, అందరు పోయినరు దానికి. లాస్ట్కు అది మార్కులు ఎవరికి ఎక్కువ ఉంటే వాళ్ళకి అది విజేతం అవుతుంది. అందరికి కావాలంటే కాదు కదా, అది అదృష్టంలో ఉండాలి, రాత ఉండాలి. రాత ఉన్నట్ల అది అవుతుంది ఆడ పని. మనం అందరు మస్తు అంటాం, నేను గెలుచుకున్నాలే నీవు గెలుచుకున్నాలే అని అంటాం, కానీ అది కాని పని. ఎందుకంటే ఎవరికి అదృష్టం ఉంటే అదే వస్తుంది. బిగ్ బాస్ పోయినాడంటే ఇక నా కొడుకు గెలుచుకొని రావాలని నేను అంటుండా. ఇంకో వాళ్ళ తల్లిదండ్రులు కూడా అట్లా అంటారు కదా, నా పిల్లలు పోయినరు వాళ్ళు కూడా గెలుచుకొని రావాలని అంటారు కదా. అందరికీ సంతోషమే, ఎవరు గెలిచినా సంతోషమే మనకు, ఎవరు గెలిచినా సంతోషమే. అంటే ఇప్పుడు లాస్ట్కు రాము రేపు షో ఆడుతున్నాడు, నామినేషన్ల గురించి వస్తున్నాయి, ఎట్లా చెప్తారు? నేను అంత జనాలకు చెప్తున్నా, మన ఈ డిస్టిక్ మొత్తం జనాలకు చెప్తున్నా, నా కొడుకుకు ఓట్లు వేయాలి, మిస్కాల్ ఇవ్వాలి, గెలుచుకొని రా వస్తే మన డిస్టికే పేరు వస్తుంది. నాకు ఒక్కదానికి ఏం పేరు రాదు, మన జిల్లాకు అరే రాము రాఠోడ్ గెలిచొచ్చిండు కదా మన జిల్లా, కానీ అందరు ఖుషి అవుతారు, చాలా సంతోషం అవుతారు. అందుకొరకు నేను నమస్కారం పెట్టి అందరు ఓట్లు వేయాలి, నా కొడుకుకు గెలుచుకొని రావాలి, ఈ ఊరికి పేరు తేవాలి అని నేను కోరుకుంటుండా. ఆల్ ది బెస్ట్ నాన్న రాముడు, ఆల్ ది బెస్ట్. సో ఇది రాము వాళ్ళ అమ్మా నాన్న చెప్తున్నటువంటి విషయాలు. రాము చిన్నప్పటి నుంచి కూడా చాలా పాటలు పాడుతూ అందరి మధ్యన ఆడుతూ పాడుతూ అందరినీ ఆనందపరిచేటువంటి విషయాలు కూడా రాము లోపల ఉన్నాయి. రాము చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా కష్టాలు పడుతూ తన కుటుంబంలో కూడా అనేక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులన్నిటి కూడా అధిగమించుకుంటూ గ్రామాన్ని దాటి జిల్లా దాటి పట్టణానికి వెళ్ళి రాష్ట్రంలో కూడా హైదరాబాద్లోకి వెళ్ళి అక్కడ అనేక ఇబ్బందులు పడుతూ కూడా రాము కుటుంబ పోషణ జరుపుతున్నప్పుడు కూడా ఈరోజు ఆ పాటల ద్వారా చాలామంది యువతని కూడా అనేక మందిని కూడా సంతోషపరుస్తూ తన పాటలతోటి మైమరిపించే విధంగా కూడా రాము పాటలు ఈరోజు మారుమోగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా బిగ్ బాస్ షో ఏదైతే ఉందో ఈ షో నుంచి నాగార్జున నుంచి ఫోన్ రాగానే తన తల్లిదండ్రులకు చెప్పడం, రాము చెప్పినటువంటి ఆ బిగ్ బాస్ షోకి సంబంధించిన అమ్మ నాన్న వాళ్ళ ఆనందపడడం, నాగార్జున ఫోన్ చేశాడు షోకి వెళ్ళాలి అనేటువంటి విషయాలు చెప్పిన తర్వాత ఒక రాము వాళ్ళ అమ్మ నాన్న యాక్సెప్ట్ చేయడము వెళ్ళడము. ఈరోజు రాము చాలా మాకు అలాంటి కష్టము అలాంటి పడుతున్నటువంటి విధానం చూస్తుంటే మాకు చాలా ఒక రకంగా ఆనందం అనిపిస్తుంది. కానీ కొన్ని ఇబ్బందులు తప్పవు, ఆ ఇబ్బందులు పడితేనే విజయం సాధిస్తాము అనేటువంటి విషయం కూడా రాము తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. రామును కూడా ఆడుతున్నటువంటి విధానంలో అనేక ఇబ్బందులు వస్తున్నాయి, కానీ మాకు షో చూస్తున్నప్పుడు ప్రతిసారి కూడా ప్రతి షోని మేము చూస్తున్నాం, రాము ఆడే ఆట విధానం చాలా బాగుంది, ఇంకా ఆడాలి, కష్టపడితేనే ఆటలో విన్ అవుతాం, కప్పు తీసుకొని రావాలి. ఆ కప్పు కేవలం ఒక కుటుంబానికి మా కుటుంబానికి మాత్రమే కాదు, ఊరికి ఈ జిల్లాకి రాష్ట్రానికి పేరు తీసుకురావాలని చెప్పేసి కూడా తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం రాము రాథోడ్ సంబంధించినటువంటి వాళ్ళ అన్న మనతో ప్రస్తుతం ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ తమ్ముడు రాము రాథోడ్ బిగ్ బాస్ షో ఆట ఆడుతున్నాడు, ఎలా అనిపిస్తుంది మీకు ఈ ఫీలింగ్? బిగ్ బాస్ షోకి ఆహ్వానించడం, అందులో బిగ్ బాస్ షోకి వెళ్ళడం అనేది ఎలా చూస్తారు? హాయ్ అండి, నా పేరు కిరణ్ కుమార్. రాము ఆడడం అయితే జెన్యున్గానే ఆడతాడు. ఆయన బయట ఎట్లుంటాడో లోపల కూడా సేమ్ అలానే ఉంటాడు. ప్రాబ్లం అనేది ఏమీ లేదు, ఎందుకంటే మంచి పర్సన్ కాబట్టి అతను ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఏ పాయింట్ మాట్లాడాలి అనేదే ఉంటుంది. కాబట్టి అతను మాట్లాడే విధానం కానీ ఏది ఫాల్ట్ అనేది ఉండదు, అన్ని పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు అంతే అతను మాట్లాడేది. నాకు ఆట అయితే చాలా 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 బాగా నచ్చింది. మనోడు బాగానే ఆడతాడు, ఇంకా ఫ్యూచర్లో కూడా బాగానే ఆడతాడనే ఫీలింగ్స్ అయితే మాకున్నాయి. అంటే ప్రధానంగా బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యి కూడా ఇప్పటికీ ఇది 9 షో 9లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు దాంతో మిగతా కంటెస్టెంట్లు కూడా దాంట్లో చాలా మంది ఉన్నారు. ఆ ఆట వచ్చినప్పుడు, టాస్క్లు వచ్చినప్పుడు మీరు చూస్తున్నారు కూడా, మీ తమ్ముడు ఆడే విధానం కావచ్చు, దాని విషయంలో టాస్క్ వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు, అసలు మిగతా కంటెస్ట్తో ఎలా ఉంటున్నాడు అని మీకు ఏమన్నా అనిపిస్తుందా మీ తమ్ముడు ఒక అనేది? అంటే టాస్క్లో బాగానే ఆడుతున్నాడు, ఇంకా ఇంప్రూవ్ అయితే బెటర్. ఎందుకంటే టాస్క్లో ఎక్కడ నేను ఆడను, నేను ఆడి చూపిస్తా అనేది ఆయన దగ్గర టాలెంట్ ఉంది కాబట్టి ఆడి చూపిస్తాడు. ఏంటంటే కొద్దిగా అటు ఇటు అయిపోతున్నాడు, కానీ ఖచ్చితంగా ఆడతాడు. ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా గట్సే ఇస్తాడు, ఖచ్చితంగా ఆ బిగ్ బాస్లో ఖచ్చితంగా గట్సే ఇస్తారు. ఇంకోటి, ఇది కంటెస్టెంట్ దగ్గర మాట్లాడేది విధానం అయితే చాలా బాగుంటుంది, ఎవరికి కించపరిచి అయితే మాట్లాడాడు. ప్రతి ఒక్క మాట పవర్ఫుల్లే మాటలు ఉంటాయి అంతే. సో అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఫస్ట్ పర్సన్ రాము రాథోడ్ బిగ్ బాస్ షోకి వెళ్ళడం, ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడం, ఒక బ్రదర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు?
బ్రదర్గా నేను ఒక్కనని కాదు, మా పాలమూరు జిల్లా, ఉమ్మడి జిల్లా మొత్తం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఒక పాలమూరు జిల్లా చిన్న పల్లెటూరు నుంచి వెళ్ళాడు కాబట్టి ప్రతి ఒక్కరం సపోర్ట్ చేయాలి, ప్రతి ఒక్కరం సపోర్ట్ చేసి అతని కప్పు తీసుకొని రావాలని చెప్పేసి కోరుకుంటున్నామని ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క ఆడియన్స్ కానీ ప్రతి ఒక్క ఫ్యామిలీతోని మాకు కాల్స్ కూడా వచ్చాయి. మన మహబూబ్ నగర్ బిడ్డనే కదా మా బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది, అసలు గ్రేట్, అసలు చాలా ప్రౌడ్ ఆఫ్ యూ ఉంది మాకు. ఎందుకంటే చిన్న అంటే మామూలుగా ఉమ్మడి పాలమూరు జిల్లా ఎంత పెద్ద జిల్లా అయినా సరే ఆ జిల్లాకి పేరు లేకపోయినా కూడా ఈరోజు ఆ పేరు తెవ్వడానికి ఆ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళాడని చెప్పేసి మేము అనుకుంటున్నామని ఆడియన్స్ చెప్పారనమాట. సో అంటే రాము లైఫ్లో చాలా కటిక పేదరికం కూడా చూశాడు. అదేవిధంగా పేదరికం నుంచి పైకి కష్టాలు పడుకుంటూ వచ్చాడు. ఒకవైపు సాంగ్స్, మరొక వైపు ఆ సాంగ్స్ హిట్ కావడంతో బిగ్ బాస్ షో ఆహ్వానం. సో ఈ రెండింటిని ఎలా చూస్తారు? అటు ఒక జానపద పాఠంతో పైకి వచ్చాడు, ఇటు బిగ్ బాస్ షోకి వచ్చింది. ఈ రెండిట్లో ఏది ఎలా అనిపిస్తుంది మీకు? ఆ రెండిట్లో రెండు ఓకేనే. అంటే ఈ జానపద పాటలతోనే బిగ్ బాస్ షోకి పిలుపు వచ్చిందంటే అసలు చాలా చాలా ప్రౌడ్ ఆఫ్ యూ మా బ్రదర్. ఎందుకంటే ప్రతి ఒక్క జానపద గాయకులు ఉన్నారు మన తెలంగాణలో, ప్రతి ఒక్క జానపద గాయకులు ఉన్నారు. కానీ ఈ రాను బొంబాయికి రాను సాంగ్ చాలా హిట్ తెచ్చిందన్న. మినిమం 600 మిలియన్. ఇప్పుడు 600 మిలియన్ అంటే ఏ సినిమా పాటలు పోలేదు, ఏ ఫోక్ సాంగ్స్ పోలేదు. ఈ మన రాము రాతోడు పాడే పాటలు, ఆయన ఆలోచించే విధానాలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ప్రతి ఒక్కొక్క లిరిక్స్ ఒక థాట్ని తెస్తుంది. అంటే ఈ పల్లెటూరులో ఎలా ఉండాలి, దీన్ని ఎలా తీస్తే ప్రజలు మనకి రియాక్షన్ ఇస్తారు అనేది చూస్తారు. అది అన్నీ మైండ్లో పెట్టుకొని మంచి పాటను తీయాలని చెప్పేసి రాను బొంబాయికి రాను తీశారు. దీంతో దుబాయ్ గామా అవార్డ్స్ ఇది పిలుపు వచ్చింది, వెళ్ళాడు. అక్కడ వెళ్ళాక అక్కడ దుబాయ్లో కూడా చాలా మంచిగా చూసుకున్నారు మనల్ని. అసలు నీకు ప్రైవేట్ ఫ్లైట్ పంపిస్తాను, మీరు ఒక 2-3 డేస్ ఉండిపోండి అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్పారంట. మనోనికి టైం లేదు, మెయిన్ బిగ్ బాస్ నుంచి వెళ్ళి పిలుపు వచ్చింది. ఇంకా బిగ్ బాస్ నుంచి వెళ్ళి పిలుపు వచ్చినప్పుడు ఇక మనకు మంచి ఆపర్చునిటీ ఇచ్చింది, మనం పోకుంటే ఎట్లుంటుంది, ఖచ్చితంగా పోవాలి సార్, మీరు ఏమనుకోకండి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా వచ్చేటప్పుడు ఒక 2-3 వీక్స్ ఉండి వెళ్తా అని చెప్పి చెప్పారంట బిగ్ బాస్ మామూలుగా దుబాయ్ వాళ్ళకి. అంటే అంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు మనం వదులుకోలేము కదా. ఎందుకంటే ఎప్పుడు జానపద గాయకుల్లో ఆయనకు వచ్చిన ఆఫర్ చాలా పెద్దది బిగ్ బాస్ హౌస్. సో అంటే ప్రధానంగా బిగ్ బాస్ షో నుంచి నాగార్జున గారు ఫోన్ చేశారు, బిగ్ బాస్ హౌస్కి రావాలి అని చెప్పేసి పిలిచినటువంటి ఆహ్వానం. ఆ సందర్భంలో మీకు ఎలా అనిపించింది? మీ కుటుంబ సభ్యులు మీరు ఎలా ఫీల్ అయ్యారు? సస్పెండ్ అయిపోయింది అది. ఎందుకంటే తమ్ముడు చెప్పలేదు. అంటే దుబాయ్కి వెళ్ళాక మీ టీవీ వాళ్ళే లైవ్ తీసుకున్నారనమాట. తీసుకొని మాట్లాడడం జరిగింది. ఆ టైంలో మేము చూసాం. అసలు దానికన్నా ముందు సస్పెన్స్, మాకెవ్వరికి తెలియదు బిగ్ బాస్ హౌస్కు పిలుపు వచ్చింది అనేది. ఇది మా తమ్ముడు ఇట్లా వెళ్తా అని చెప్పి అనుకునేది మాకు అసలుకే తెలియదు, సస్పెన్స్లో ఉన్నది. అది మీ ఆర్టీవీ వల్ల మేము చూసామన్నమాట. ఆ రోజు దుబాయ్లో ఉన్నప్పుడు లైవ్ తీసుకున్నారు, మీ ఆర్టీవీ వాళ్ళు లైవ్ తీసుకున్నారు. ఆ టైంలో మేము యూట్యూబ్ పెట్టుకొని చూస్తే మాకు తెలిసింది. అంటే మీ ద్వారా కొంచెం మాకు తెలిసిందనమాట, బిగ్ బాస్ వాళ్ళు పిలుపు వచ్చింది అని. వచ్చిందాడే అతను వచ్చాడు హైదరాబాద్కి, దుబాయ్ నుంచి వచ్చాడు. వచ్చాక అడిగినాం, నిజమా ఇట్లా పిలుపు వచ్చిందంట బిగ్ బాస్ నుంచి అంటే, వచ్చిందా, నాకు ఇంట్రెస్ట్ లేదు, నాకు ఇక్కడే చాలా వర్క్ ఉన్నాయి, ఈ వర్క్ ప్రతి ఒక్కరికి ఒప్పుకున్నా, నేను వెళ్తే మరి ఈ వర్క్ మళ్ళీ క్లోజ్ అయిపోద్ది అంటే, నీకు అంత మంచి ఆపర్చునిటీ వచ్చింది, అసలు మాకు కూడా తెలియదు, అసలు నీకు వచ్చిందంటే అది గాడ్ ఈస్ గిఫ్ట్, ఒకసారి వెళ్ళి చూడు, నీ ప్రవర్తన, నీ భాష, నువ్వు ఎలా ఉంటావో, నీ జెన్యూనిటీ దానిలో నువ్వు చూపించావనుకో ప్రతి ఒక్క ప్రేక్షకులు నిన్ను అభిమానిస్తారు, ఇంకా ఇంకా చాలా అభిమానిస్తారు. అదని మేము అందరం చెప్పడం జరిగింది మా ఫ్యామిలీలో. అది సరే అన్న, సరే అమ్మ, ఖచ్చితంగా వెళ్ళి నా పర్సనల్ థింగ్స్ ఏమేమి ఉన్నాయో నేను అందరికీ షేర్ చేస్తా అని చెప్పాడు. అంటే ప్రధానంగా బిగ్ బాస్ షోలో ఆట ఆడుతున్నటువంటి సందర్భాలలో, అదేవిధంగా కంటెస్టర్స్ మిగతాటువంటి టాస్క్లు వస్తున్నాయి, తెలుసు బిగ్ బాస్ హౌస్లో ఇన్ని రోజులు ఉండాలి, ఇది కొన్ని టాస్క్, అదేవిధంగా కొన్ని కోట్ల మంది కూడా ప్రేక్షకులు బయట నుంచి చూస్తుంటారు.
సో ఇక్కడ మా బ్రదర్ ఇక్కడ ఇది సరిగ్గా ఆడాలి లేదా ఇక్కడ బాగుంటుంది అని ఒక చెప్పాలనిపించినట్టు ఒక ఆతృత మీకేమైనా ఎప్పుడైనా అనిపించిందా? చాలా అనిపించింది. అసలు నిజం చెప్పాలంటే మాకు ఏదైనా ఆపర్చునిటీ ఇచ్చినుంటే ఖచ్చితంగా ఆ మెసేజ్ ద్వారానన్నా చెప్దాం అనుకున్నాం. ఎందుకంటే ఆ టాస్కులు ఆడే టైంలో అంటే గాబరా పడిపోతున్నాడు. అంటే ఆడడానికి ట్రై చేస్తున్నాడు కానీ అక్కడ నార్మల్గా అటు ఇటు అయిపోతున్నాడు. ఖచ్చితంగా మంచిగా ఆడాలనే ఇది మాకు కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఆడాలి, మంచిగా ఆడితే నీకు టాప్ 5 వచ్చినా మాకు చాలు. టాప్ 5 వచ్చినా చాలు. నువ్వు కప్పు తెస్తావనే ఆపడతన కూడా ఏం లేదు. నువ్వు టాప్ 5 వరకు ఉన్నా కూడా మా అమ్మ నాన్న నువ్వు టాప్ 5 వరకు వచ్చినప్పుడు సంతోషిస్తారనే మాట మేము చెప్తున్నాం. అంటే ఒకటి ఇక్కడ గెలుపు ఓటములు అనేది బిగ్ బాస్ షోలో చాలా సహజంగా తీసుకోవాల్సినటువంటి ఒక ప్రక్రియ. సహజంగా అంటే గెలుపు అనేది చాలా మనం ఒక రకంగా ఆడాలి, బట్ గెలుపు కోసమే ఆడాలి అన్నటువంటిది. సో ఇక్కడ నామినేషన్, ఎలిమినేట్ అనేది 2 ఒక ప్రక్రియలు ఉంటున్నాయి. సో మీ తమ్ముడి విషయంలో నామినేషన్ ఎట్లా చూస్తారు? నామినేషన్ అంటే తమ్ముడు బాగానే పర్లేదు, వస్తున్నాయి, ఓట్లు అయితే వస్తాయి ఖచ్చితంగా. ఆయన ఆట తీరు, ఆయన మాట తీరు అన్నీ చూస్తున్నారు, గమనిస్తున్నారు కాబట్టి అతనికి ఓట్లేసే అవకాశాలు ప్రజలు ఖచ్చితంగా ఇస్తూనే ఉండాలి అని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఆట తీరు బాగానే ఉంటుంది. అందుకే కదా ప్రతి ఒక్కరు ఓటు ఆయన థాట్ మైండ్ అన్నీ చూస్తారు. అది బాగానే ఆడుతున్నాడు, ఎందుకు మనం ఓటేయద్దు అనే ఫీలింగ్స్ ఏం లేదు. ప్రతి ఒక్కరు ఓటేసే ప్రాసెస్లోనే ఉన్నారు. సో అంటే సాధారణంగా ఒక ఎలిమినేటివ్ కూడా ఉంటుంది. నెక్స్ట్లో ఎవరైనా చాలా దగ్గరికి వెళ్తుంటారు కానీ ప్రజలు స్వీకరించి తన అభిమానులు స్వీకరిస్తే మళ్ళీ వెళ్ళిపోయే ఒకటి అవకాశం కూడా ఉంటుంది లోపలికి బిగ్ బాస్ నామినేషన్లో. సో ఎలిమినేటెడ్ అవకాశంలో మీ తమ్ముడు కొద్దిగా ఇంకా చేస్తే బాగుంటుంది కాకుండా అనేటువంటి ఏమైనా ఉన్నాయా? బాగుంటుంది, ఇంకా చేస్తే బాగుంటుంది. మా తమ్ముడు ఆ ఎలిమినేషన్ దగ్గరికి రాకుండా ఇంకా ఫేర్గా ఆడి ఇంకా మంచిగా గట్స్గా ఆడి ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాం. సో అదేవిధంగా కూడా రాము రాథోడ్కి సంబంధించినటువంటి వాళ్ళ సొంత అక్క కూడా మనతో ఉన్నారు. అక్కతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎలా అనిపిస్తుంది మీ తమ్ముడు, సొంత తమ్ముడు? నమస్తే. బిగ్ బాస్ షో వచ్చాడు, ఆట ఆడుతున్నాడు, మీరు చూస్తున్నట్టున్నారు షో కూడా. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది కానీ తను ఇక్కడ ఎట్లా ఉంటుండో అక్కడ కూడా అలాగే ఉంటుండు. జెన్యున్ పర్సెంట్, చాలా సిన్సియర్గా ఉంటాడు. ఒకరిని ఏమైనా మాట్లాడాలంటే కూడా 90 సార్లు ఆలోచిస్తాడు. నేను మాట్లాడడం కరెక్టా రాంగా మాట్లాడాలా వద్దా అని కొంచెం తను టెన్షన్ పడతాడు. అంటే నేను మాట్లాడడం వల్ల అవతల వల్ల ఏమైనా ఫీల్ అవుతారేమో. సరే నేను బాధపడ్డా పర్వాలేదు కానీ అవతల వాళ్ళు నేను బాధ పెట్టకూడదు. 100% అది కరెక్ట్. తన వ్యక్తిత్వం నేను ఎందుకంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను చూసుకున్నా కదా. తనది జెన్యున్ పర్సెంట్ అయినా 100% ఈడ అయితే ఎలా ఉన్నాడో ఆడ కూడా అలానే ఉన్నాడు. సరే ఒక దగ్గర కొట్లాడదాము, ఇది చేద్దాం అది చేద్దాం అనేది లేదు. బిగ్ బాస్ తను చూడలేదు ఇప్పుడు. ఆయన ఇప్పుడు వెళ్ళడం ఫస్ట్ టైము. మేము చిన్నగా ఉన్నప్పుడు బిగ్ బాస్ చూస్తున్నాం కాబట్టి మాకు అవగాహన ఉంది. మేము దాంట్లో ఒకవేళ మేము ఉన్నింటే మాత్రము తన ప్లస్లో ఒక లెవెల్ ఉంటుండే. కాకపోతే తమ్మునికి తెలియదు అది ఆ బిగ్ బాస్ ఎలా ఉంటుంది. అవును మనం ఇలా పాయింట్ టు పాయింట్ మాట్లాడాలి, వాళ్ళ దగ్గర మనం ఎట్లా మాట్లాడాలి, ఏ పాయింట్కి ఎట్లా రెస్పాన్స్ ఉండాలి, ఏం మాట్లాడాలి, ఎందుకు నన్ను ఊకే నామినేషన్ వేస్తుండ్రు, దేని గురించి, నేనేమైనా ఆడట్లేదా, నాకేమైనా టాస్క్ కదా ఆడేది, వాళ్ళ టాస్క్కి అని ఏం ఆడతాడు తీసుకోవాలి కదా వాళ్ళు కూడా. ఇప్పుడు సరే అందరం ఉన్నాము, బిగ్ బాస్లో ఉన్నాము, బిగ్ బాస్ హౌస్లో అందరం ఒక కుటుంబం లాగా ఉన్నాము. కలిసిమెలిసి ఉన్నప్పుడు అందరము సరే రాముని కూడా మనం ఒక టాస్క్లో తీసుకుందాము, ఆడుకుందాము, చేద్దామని చెప్పేసి వాళ్ళు కూడా ఉండాలి కదా. తను ఒక ఇండివిజువల్గా అయితే ఆడుకోలేడు కదా. తనకి టాస్క్ ఇస్తలేరు, ఇవ్వడం లేదు కాబట్టి తను కెమెరా ముందర కనిపించట్లేదు, అది కనిపించట్లేదు అని చెప్పేసి ఊకే నామినేషన్ చేయడం, అది చేయడము. అది కాకుండా వాళ్ళు ఏం చేయాలంటే తను కూడా మాలాక ఫేమ్ అయ్యే వచ్చిండు అని చెప్పేసి గుర్తించి తనను కూడా టాస్క్ ఇచ్చి మంచి ఆటలు తీసుకొని మంచిగా ఆడిపియాలని, అందరితో కలిసిమెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నా. మా తమ్మునికి నేను కోరుకునేది గట్టిగా మాట్లాడాలి, గట్టిగా పోరాడి తను పోయింది బిగ్ బాస్కి గెలిచి రావడానికి. అండ్ తను మాట్లాడే విధానం కూడా కొంచెం గట్టిగా మాట్లాడాలి,
ఎందుకంటే ఈడ ఇంట్లో ఉన్నట్లు బయట జెన్యున్గా ఉన్నట్టు ఉండకూడదు అక్కడ. ఎందుకంటే అలా ఉంటే మనల్ని సరే ఈయన ఇంతే కదా, ఈయనకేం రాదు, ఈయన ఏంది చెప్తే మనం మాట్లాడేది, ఈయన చెప్తే ఏంది మనం వినేది అని అనుకుంటారు. అట్లా ఉండకుండా కొంచెం ధైర్యంగా మాట్లాడి గట్టిగా మాట్లాడి ఒక మామ్నాడ్ డిస్టిక్కి మన స్టేట్కి డిస్టిక్ లెవెల్కి ఒక బిగ్ బాస్ నుంచి కప్పు తీసుకొని వస్తాడని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాము. మా తమ్ముడు హ్యాపీగా ఉండాలని, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము. మా కుటుంబ సభ్యులు అందరం చాలా మిస్ అవుతున్నాం మా తమ్మునికి. మా అమ్మ డిస్ట్రిక్ట్ వాళ్ళకి అందరికీ చెప్తున్నా, మా తమ్ముడు చాలా పేదరిక కుటుంబం నుంచి వచ్చిండు. తను చాలా కష్టపడ్డాడు చిన్నగా ఉన్నప్పటి నుంచి. అంటే తన ఒక ఆలోచన కాదు, ఇంత చిన్నగా ఉన్నప్పటి నుంచి 6 years నుంచి తనకు డ్యాన్స్ అన్నా పాటలన్నా ఏదన్నా చాలా ఇష్టము. ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్ వరకు వచ్చిందంటే తను ఎంత కష్టపడి ఉంటాడు. ఇంత కష్టంలో ఇప్పుడు బిగ్ బాస్లో ఉన్నాడు ఆయన. అందుకని మామ్నార్ వాళ్ళకి మరియు స్టేజ్ మన తెలంగాణ వాళ్ళకి కూడా చెప్తున్నా, తను చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చిండు. మీరు ప్రతి ఒక్కరు తమ్మునికి సపోర్ట్ చేయాలని, ఓటు వేయాలని, గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఒక అక్కగా బిగ్ బాస్ షోకి వెళ్ళాడు, ఫోన్ వచ్చింది. వెళ్ళేటప్పుడు అక్కగా నీకేమన్నా చెప్పిపోయాడా ఎలా అంటే బిగ్ బాస్ షో గురించి? చెప్పాడు, నాకు తెలుసు. 3 months బ్యాక్ చెప్పిండు. అక్కడ నాకు బిగ్ బాస్ వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది, నేను వెళ్తానంటే వెళ్ళాలంటే వెళ్ళరా, ఎందుకంటే ఇంత ఆపర్చునిటీ మనకు రాదు, వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్తేనే బాగుంటుంది. ఇంతమంది జానపద గాయకులు ఉన్నారు కదా, ఎవరికి ఆపర్చునిటీ రాలేదు, నీకు వచ్చిందంటే అది చాలా గొప్ప విషయం. అది వెళ్ళాలి కంపల్సరీ అని అంటే, లేదక్క నేను వెళ్ళను, నాకు ఇష్టం ఉండదు, ఎందుకంటే నాకు ఇక్కడనే బాగుంది, బయటనే అక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది అంటే మన బయటి ప్రపంచం అనేది మనకు ఉండదు. ఒక హౌస్లో ఎలా ఉంటుంది అంటే మనకి ఏం తెలియదు, బయట ఏం జరిగినా ఏం తెలియదు, అసలు మనకి ఏం జరిగినా కూడా ఎవరు చెప్పేటోళ్ళు కూడా ఉండరు అని చెప్పేసి కొంచెం బాధపడి నేను వెళ్ళాక ఇక్కడ నాకు బిజీ ఉంటుంది, నాకు సాంగ్స్ రాయడము, సాంగ్స్ పాడడము మరియు షూటింగ్స్ తీయడము, నేను బిజీగా ఉంటా, నాకు కొంచెం వెళ్ళడం ఇష్టం లేదు అదని చెప్తే ఫోర్స్ చేసాం అందరం. వల్లన్న అని ప్రొడ్యూసర్ ఉంటాడు, రాను మైక్రాన్ సాంగ్ అని ఆయన, ఆ అన్న కూడా ఫోర్స్ చేసాడు, మేము కూడా ఫోర్స్ చేసినాం. లేదు నువ్వు కంపల్సరీ వెళ్ళాల్సిందే, వెళ్ళి ఒక మహబూబ్నగర్ డిస్టిక్కి మన స్టేట్కి నువ్వు కప్పు తీసుకొని రావాలి తమ్ముడు, కంపల్సరీ. నీ పాట ఎంత హిట్ అయిందో నువ్వు కూడా అంత హిట్గా ఆడి కప్పు తీసుకొని రావాలని కోరుకుంటున్నాము, కంపల్సరీ పోవాలని చెప్పేసి అతన్ని మేము పంపించినాం, ఎంకరేజ్ చేసినాం. ప్రధానంగా ఇప్పుడు బిగ్ బాస్ షోలో తమ్ముడు ఆడుతున్నటువంటి విధానం మీరు చూస్తున్నారు. ఇప్పుడు 9 weeks కంప్లీట్ కాబోతున్నది. ఈ షోలో మీ తమ్ముడు యొక్క ఆట విధానం గురించి, కాకపోతే మిగతా కంటెస్టర్ల గురించి ఆడుతున్నటువంటి మధ్యలో దాని గురించి ఏం చెప్తారు? అంటే తమ్ముడు ఆడతాడు కంపల్సరీ, 100% తనకు ఆడాలని ఇష్టం ఉంది, కాకపోతే టాస్క్ తనకి ఇవ్వడం లేదు. టాస్క్ ఇస్తే కంపల్సరీ ఆడతాడు, ఆడే గెలిపించి చూపిస్తాడు. తనకు అంత సత్తా ఉంది, కానీ తను ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు కామ్గా ఉండాలనేది తనకు తెలుసు. కానీ ఎట్లా అంటే అట్లా మాట్లాడాడు. లేడీస్ అంటే రెస్పెక్ట్, ఒక చిన్న పెద్ద అంటే రెస్పెక్ట్, ఎట్లా పడితే అట్లా మాట్లాడాడు. సో అంటే అక్కడ లోపల బిగ్ బాస్ షో హౌస్లో చాలామంది పెద్ద వాళ్ళు కూడా స్టార్స్ ఉన్నారు. సో వాళ్ళ మధ్యలో రాము ఉన్నాడు. సో ఎక్కడైనా టాస్క్ వచ్చినప్పుడు, తన ప్రమేయం వచ్చినప్పుడు ఎలా ఆడుతున్నాడు మీకు ఏమన్నా అనిపిస్తుందా, ఇట్లా ఇంగిది చేస్తే బాగుంటుంది అనేటువంటి సందర్భాల్లో? అనిపిస్తుంది, కానీ తనకు ఏంటంటే కొంచెం ఆలోచిస్తుండు. సరే నేను ఆడతా అని ముందరికి వెళ్తా చేస్తా నేను అనేది అనిపిస్తుందేమో, కానీ తనకు టాస్క్ ఇవ్వడం లేదు. అది మెయిన్ పాయింట్, అదొకటి. ఆ టాస్క్ ఇస్తే మనం చూడాలి ఆడతాడా ఆడాడని. ఫస్ట్ స్టార్టింగ్లో ఇచ్చారు కదా, ఆడిండు, అప్పుడు కొంచెం ఫేమ్ అయిండు. తనకు టాస్క్ ఇస్తే కంపల్సరీ ఆడతాడు. సో ఏమి మా అభిప్రాయం. ప్రధానంగా లాస్ట్కు ఓవరాల్గా ఏం చెప్తారు మీ తమ్ముడు గురించి? రాము రాథోడ్ ఒక వన్ ఆఫ్ ది సింగర్ అండ్ బిగ్ బాస్ హౌస్ ఒక బిగ్గెస్ట్. సో దీన్ని రెండిట్లో మధ్యలో మీ తమ్ముడు గురించి ఏం చెప్తారు? మా తమ్ముడు నేనేం చెప్తా అంటే చాలా బెస్ట్ మనిషి ఆయన. ఎందుకంటే ఇంతమంది ప్రపంచవ్యాప్తంగా వర్డ్స్ మన మిస్ వరల్డ్లో పోయింది సాంగ్ అంటే మామూలు విషయం కాదు అది. తను ఎంత థాట్ పెడితే ఆ సాంగ్ రాసింటాడు, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపింటాడు, ఎంత ఆలోచించింటాడు ఆ సాంగ్కి, ఎంత ఇది చేసి రాసింటాడు.
తనకు ఆ థాట్ ఎట్లా వచ్చింటుంది అనేది మా మనసుకు అనిపిస్తుంది. కానీ తను పడ్డ కష్టాలు మాత్రం నిజంగానే నేను చెప్తున్నా సిస్టర్గా, ఎందుకంటే తనని నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూసిన కాబట్టి తన మనస్తత్వం ఏందనేది నాకు తెలుసు. బిగ్ బాస్లో కూడా అందరూ ఆడియన్స్ అందరూ చూస్తుండ్రు. బిగ్ బాస్లో ఆయన మనస్తత్వం ఎటువంటిది అనేది, ఆయన క్యారెక్టర్ ఎటువంటిదో అందరూ చూస్తుండ్రు. కాకపోతే తను చేసేది ఏంది పొరపాటు అంటే ఎదిరించి మాట్లాడాలి, తప్పేముంది. ఇప్పుడు వాళ్ళు మనని వాళ్ళు నామినేట్ చేసినప్పుడు దానికి రీజన్ ఉంటుంది కదా. ఇప్పుడు సరే నా రీజన్ ఏంది, ఎందుకు నామినేట్ చేస్తుండ్రు అనేది తను అడిగితే బాగుంటుంది. ఇంకా ఫుల్ సపోర్టింగ్గా మాట్లాడాలి. దమ్ముగా మాట్లాడితేనే మనకు సరే అవును రాము కొంచెం పాయింట్ టు పాయింట్ మాట్లాడతాడు, పాయింట్ టు పాయింట్ అడుగుతాడు, ఈయన మనం నామినేషన్ చేయాలా చేయొద్దా అనేది ఆలోచన థాట్ వాళ్ళకి వస్తుంది. కానీ తమ్ముడు ఏం చెప్పకపోవడం వల్ల వాళ్ళు మళ్ళీ నామినేషన్లో వేస్తున్నారు ఆయనని. అలా జరుగుతుంది. సో ఇది ప్రధానంగా వినబడుతున్నటువంటి రాము రాథోడ్కు సంబంధించిన కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి విషయాలు. ప్రధానంగా రాము రాథోడ్ చాలా కటిక పేదరికం నుంచి అనేక కష్టాలు పడుతూ కూడా పైకి వచ్చినటువంటి వ్యక్తి. కానీ అందరి మధ్యలో ఉన్నప్పటికీ కూడా అందరి మధ్యలో కలిసిమెలిసి ఉండేటువంటి వ్యక్తిత్వము రాము కూడా ఎక్కడ కూడా ఇతరుని డిస్టర్బెన్స్ చేసేటువంటి వ్యక్తిత్వం కూడా కాదు. అయినప్పటికీ కూడా తన కష్టార్జితం మీదనే ఎదిగినటువంటి వ్యక్తి. అనేక పాటలు పాడాడు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇంత పెద్ద పేరు మనకి వస్తుంది, ఇంత పెద్ద ఫ్రేమ్లో ఉంటాడు, అదేవిధంగా బిగ్ బాస్ షోకి వస్తాడు అని కూడా మేము కుటుంబ సభ్యులము ఊహించలేదు. కానీ తన యొక్క కష్టం మీద కూడా ఈ బిగ్ బాస్ షో హౌస్కి రావడం అనేది కూడా ఒక కుటుంబ సభ్యులుగా మేము గర్విస్తున్నాం అనేటువంటి విషయం కూడా తమ కుటుంబ సభ్యులు, తన అన్న అక్క, తన అమ్మ నాన్న కూడా చెప్తున్నటువంటి విషయము. అదేవిధంగా బిగ్ బాస్ హౌస్లో ఇంకా కష్టపడాలి, తను ఎలాంటి రిస్క్ అయినా సరే తీసుకోవాలి, విజయం సాధించాలి, కప్పు తీసుకునే మహబూబ్నగర్ జిల్లాకి అడుగు పెడితే ఇంకా చాలా సంతోషపడతాము. ఇంకా ప్రేయర్ వస్తుంది ఈ జిల్లాకి, తెలంగాణ రాష్ట్రానికి. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషపడతాము. కానీ ఎలాంటి రిస్క్ తీసుకుండా ఎలాంటి విజయం రాదు, రిస్క్ మాత్రం కంపల్సరీ తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి సందర్భం. కెమెరా పర్సన్ నర్సింగ్తో శివాజీ, RTV, మహబూబ్నగర్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.